కాకినాడ నగరంలో స్థానిక పల్లంరాజు నగర్ రోడ్డు నెంబర్ 1లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నందు 8వ వార్షికోత్సవ మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువనేత ఎమ్మెల్యే కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మిడి గంగోత్రి శ్రీను మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో యువనేత వనమాడి మోహన్ పర్యవేక్షణలో ఆలయ 8వ వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. మహోత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు నున్నా సూర్యనారాయణ, సెక్రటరీ కొప్పిశెట్టి ఈశ్వరరావు, ట్రెజరర్ నాయనల వెంకట రక్ష గాంధీ, జాయింట్ సెక్రటరీ బొమ్మిడి బాలరాజు, సభ్యులు కొంటాం లక్ష్మి, చెక్క ఆదిలక్ష్మి, డొక్కడి రాజు, పిల్లి శంకర్రావు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పల్లంరాజు నగర్ రోడ్ నెంబర్ 1లో వెలిసినటువంటి శ్రీ సాయిబాబా గుడిలో 8వ వార్షికోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు ఆ దుని కానీ అలాగే సాయిబాబా గారి విగ్రహం ప్రతిష్ఠించడం, అలాగే ఈరోజు 8వ వార్షికోత్సవం పురస్కరించుకొని భారీ అన్నదానాన్ని గుడి ఆలయ కమిటీ వాళ్ళందరూ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 8వ వార్షికోత్సవంలో నేను పాల్గొనడం, అలాగే ఆలయ కమిటీ సభ్యులతో, అలాగే ఇక్కడ ఏదైతే పల్లంరాజు నగర్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఈరోజు సాయిబాబా గారిని దర్శించుకోవడం, ఆ సాయిబాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ కాకినాడ సిటీ ప్రజలందరిపైన, అలాగే ఈ ఆలయ కమిటీ కూడా ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి, ఈ ఆలయం కూడా ఇంకా అభివృద్ధి చెంది ఆ సాయి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఆలయ కమిటీ వారికి అలాగే పల్లంరాజు కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్. పల్లంరాజు నగర్లో వెలిసిన బాబాగా టోటల్ పల్లంరాజు నగర్ అందరూ కూడా ఆ తండ్రిని సేవించుకుంటూ దర్శించుకుంటూ ఆనందపడుతుంటారు. ఈలోగా మాకు ఈ గుడి అభివృద్ధికి కానీ, ఈ గుడి ఇక్కడ నుంచోడానికి స్థలం ఇచ్చిన మహానుభావుడు కానీ అది వనవాడి కొండబాబు గారు. ఆయన హేమంలో చక్కగా కమిటీ అందరికీ సపోర్ట్ ఇచ్చి నేనున్నాను. బాబా గుడి అంటే బాబా భగవంతుడు, అందరికీ భగవంతుడు, నాకు తండ్రే. నేను కూడా తన బిడ్డగానే భావించుకుంటూ నేను మీకు సపోర్ట్ ఇస్తాను. మీరు ఎక్కడ తగ్గకుండా, తప్పు చేయకోకుండా, ఎవరు ఎటువంటి గొడవలు పడుకోకుండా మంచి ఉద్దేశంతో ఆ తండ్రి దర్శనం తీసుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రేమను పంచండి. సాయిబాబా దర్శన భాగ్యాన్ని కలిగించండి అని మాకు గౌరవైన వనమాడి కొండబాబు గారు, తన తనయుడు, తన బిడ్డ వనమాడి మోహన్ బాబు గారు వాళ్ళు కూడా ప్రతి జరుగుతున్న 1 మంత్ కార్యక్రమంలో, ఇది జరుగుతున్న కార్యక్రమం 1 మంత్ నుంచి చేస్తున్నాం. ప్రతి ఒక్క రోజు కూడా ఫోన్ చేసి ఒక్కో టైం ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి గుడి దగ్గరికి వచ్చి పనులు ఎలా జరుగుతున్నాయి, అసలు ఎటువంటి భావంలో ఉన్నారంటూ మాకు డబ్బు సాయం కావాలా, లేకపోతే మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి చెప్పండి, మున్సిపాలిటీ నుంచి సపోర్ట్ కావాలా, లేకపోతే మీకు ఏదైనా పనిలో లోపల మాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి. మేము భగవంతుడి సేవ కొరకు చేస్తున్నాం. భక్తులందరూ కూడా మాకు చాలా అపురూపమైన ఆప్తులు. ఎందుకంటే మాకు ఓట్లేసి గెలిపించిన మహానుభావులుగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ బాబా గుడి డెవలప్మెంట్ కోసం మేము కూడా కొండబాబు గారు కానీ మోహన్ బాబు మేము ముందుగా వచ్చి సపోర్ట్ ఇచ్చి ప్రజలందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం. అందుకని ఈ యొక్క బాబా గుడి అభివృద్ధి కార్యక్రమానికి వేచేసే ప్రతి ఒక్కరు కూడా మేము కూడా దాంట్లో పాజిటివే, బాబా గారి బిడ్డలమే అని అంటూ సెలవు తీసుకున్నాం. సాయిరామ్.